ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్వీ నిరసనకు దిగింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో విద్యార్థులు యువత పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా నిరసన కొనసాగుతుంది. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, రైట్, ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, ఢిల్లీలో ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా భారీగా యువత కూడా హాజరయ్యారు. ముఖ్యంగా కాక్రోచ్ పార్టీకి సంబంధించిన యువత కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యి కూడా వారికి సంఘీభావం కూడా తెలిపిన పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కేటీఆర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తీవ్ర స్థాయిలో వారిపై ధ్వజమెత్తిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే ఏ నాయకుడు, ఏ పార్టీ లేకుండా ఢిల్లీలో జంజీ ఉద్యమం అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతోందని కూడా కేటీఆర్ చెప్పారు. ప్రధానంగా చూసినట్టయితే మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కాదు, లీక్ ఇన్ ఇండియా అంటూ కూడా ఆయన సెటైర్లు వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసినట్టయితే ఢిల్లీలో ఏదైతే లాఠీ చార్జీలు జరిగాయో ఆ ఘటన చూస్తే తనకు కళ్ళలో ఏడుపు వచ్చింది. ముఖ్యంగా ఇది చాలా బాధ కలిగించింది అన్నటువంటి ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా అక్కడ అడుగుతున్నది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించాలని కోరుతున్నారు. దాంట్లో తప్పేముంది? ఖచ్చితంగా పేపర్ లీకేజీకి బాధ్యత వహించి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేస్తే ఇష్యూ ఆగిపోతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా చూసినట్టయితే మోడీ ప్రభుత్వానికి నేషనల్ మీడియా భయపడింది, అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూపించడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా అటు కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా యువతతో మోడీ ప్రభుత్వం పెట్టుకుంది, ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం గజలు కూలిపోతాయంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసినట్టయితే గత కొద్ది రోజులుగా కూడా దేశవ్యాప్తంగాతో పాటు తెలంగాణలో కూడా యువత, అదేవిధంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని భుజానకెత్తుకుంది. ప్రధానంగా చూసినట్టయితే గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు యువతనే వాళ్ళని తీసుకొని అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. అప్పుడున్నటువంటి యువత అంతా కూడా అటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు చేశారు. ముఖ్యంగా గత ఎన్నికలప్పుడు ఊరూరా తిరిగి గ్రామీణ ప్రాంతాలు తిరిగి వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ అదే యువత కూడా తెలంగాణలో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఇక్కడ కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు లేవనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పదే చెబుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభను కూడా పెద్ద ఎత్తున నిర్వహించింది. ముఖ్యంగా నిరుద్యోగులను పెద్ద ఎత్తున తరలించింది. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల టార్గెట్గా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఇందిరా పార్క్ వచ్చినట్టు యువతను మనం గమనించినట్టయితే వారిలో చాలా ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది, ఒక అన్రెస్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా అక్కడికి వచ్చి యువత వ్యక్తం చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువత విద్యార్థుల అజెండానే ఎత్తుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే కోల్పోయామో మళ్ళీ అక్కడే వెతుక్కున్నటువంటి ఆ పనిని బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. అందులో భాగంగానే గతంలో రైతుల ఎజెండాను తీసుకుంది, ఇప్పుడు మళ్ళీ నిరుద్యోగులు యువత ఎజెండాను కూడా తీసుకుంది. అందులో భాగంగానే ఈ జంజీని తమ వైపు తిప్పుకున్నటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్గానే విమర్శలు చేస్తున్న పరిస్థితి. అదే భవిష్యత్తులో ఖచ్చితంగా విద్యార్థులకు అండగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా తీసుకొస్తుంది. మరోవైపు అటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా పేపర్ లీకేజ్ జరిగింది. దానికి కారణం కేటీఆర్. గ్లోబరిన్ అనే సంస్థకు కేటీఆర్
కేటీఆర్ సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ప్రొజెక్ట్ చేసే పనిలో పడింది. దీన్ని కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. గ్లోబల్ నాకు తన సంబంధం ఉంటే ఖచ్చితంగా ఆధారాలతో నిరూపించండి, తనను ఉరి తీయండి అంటూ కూడా సవాల్ విసారు. లేకపోతే మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది ఈ అంశాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితుల్లో ఒకవైపు అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం అటు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని కూడా అటాక్ చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ రోజు అయితే పెద్ద సంఖ్యలో యువతను ఇందిరా పార్క్ తరలించడంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.